ఫ్రెండ్స్ ఇప్పటికే ఈ మంత్లో చాలా మంచి మంచి మొబైల్స్ అనేవి లాంచ్ అయ్యాయి కదా. అలానే జూలైలో కూడా ఇంకా మంచి మంచి మొబైల్స్ అయితే రాబోతున్నాయి. సో మరి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అవి ఏంటి అని నేను మీకు చెప్తాను. సో మరి చాలా మంది తొందరపడి కొన్ని మొబైల్స్ ని కొనుక్కుంటూ ఉంటారు 50,000 40,000లో. సో మరి అటువంటి వాళ్ళైతే పక్కా ఈ వీడియోని చూడండి, ఎందుకంటే మీరు తొందరపడిపోయి మొబైల్ కొనుక్కున్నారు, దాని తర్వాత ఇంకో కొత్త మొబైల్ లాంచ్ అయింది, అరే ఆ మొబైల్ కొనుక్కుంటే బాగుండు అని చెప్పేసి మీకు అనిపించకుండా ఉండాలి అని అంటే వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో మరి త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి మాట్లాడినట్లయితే ఒప్పో రెనో 14 సిరీస్ అయితే తీసుకొని రాబోతున్నారు. జనరల్ గా వీళ్ళు 14 ప్రో అని చెప్పేసి తీసుకొని వస్తారు. లాస్ట్ టైం వీళ్ళు కూడా 13 ప్రో అని చెప్పేసి తీసుకొచ్చారు. జనరల్ వీళ్ళు చేసేది ఏంటి, ఒకటే ప్రాసెసర్ ని సంవత్సరాల తరబడి అదే అంటగడుతూ ఉంటారు. ఈసారి కూడా మనకు ఒప్పో రెనో 14 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో, అంటే ఒప్పో రెనో 13 లో ఉన్నదే ఇచ్చారు. కాకపోతే కెమెరా డిపార్ట్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం కొంచెం చేంజెస్ కనిపిస్తాయి. మనకి ఇక్కడ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. దీంతో పాటే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ మెయిన్ చేంజెస్ ఎక్కడ వస్తాయంటే బ్యాటరీ బ్యాకప్ దగ్గర మనకి 6000 mAh బ్యాటరీతో పాటు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇవ్వబోతున్నారు. మరి దీని తర్వాత ఇంకొక ప్రో వేరియంట్ ఉంటుంది చూసారా, దానిలో మనకి ఈసారి మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ అయితే యూస్ చేయబోతున్నారు. మరి ఫస్ట్ టైం ఈ ప్రాసెసర్ అనేది మొబైల్ రాబోతుంది. ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది, కానీ ప్రాసెసర్ అయితే కొంచెం వేరేదైతే ఇవ్వబోతున్నారు. ఇందులో మనకు 3 50 మెగాపిక్సెల్ కెమెరా, అంటే 50 మెగాపిక్సెల్ మెయిన్, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్తో పాటు సెల్ఫీ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఇవ్వబోతున్నారు. సో మరి కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూడాలి. దీంతో పాటే బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే 6200 mAh బ్యాటరీతో పాటు 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ఇవ్వబోతున్నారు. దీంతో పాటు IP66 రేటింగ్ కూడా ఉండబోతుంది. దీంతో పాటు AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఇవన్నీ కామన్. అయితే ఇది ఫ్లాట్ స్క్రీన్ తోటి అయితే రాబోతుంది. దీంతో పాటు నార్మల్ వేరియంట్ తో పోల్చుకున్నట్టయితే ప్రో వేరియంట్ అనేది కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. నెక్స్ట్ చాలా మంది వెయిట్ చేస్తున్న మొబైల్ OnePlus Nord 5, OnePlus Nord CE5. సో ఇవి రెండు అయితే ఈ మంత్ లో రాబోతున్నాయి. సో మరి OnePlus Nord 5 గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైం లాగా మనకు మెటల్ ఫ్రేమ్ తోటి కాకుండా ఈసారి ప్లాస్టిక్ ఫ్రేమ్, కాకపోతే గ్లాస్ బ్యాక్ తోటి అయితే తీసుకొని రాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూస్ చేయబోతున్నారు. మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, ఇప్పటికే మనం చాలా మొబైల్స్ లో చూసాం, పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. దీంతో పాటు AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉండబోతుంది. 50+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇవ్వబోతున్నారు. దీంతో పాటు బ్యాటరీ బ్యాకప్ వచ్చి 6600 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ తోటి దీన్ని తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. దీంతో పాటు మంచి IP రేటింగ్ కూడా ఉండబోతుంది. ఇక మరి OnePlus Nord CE5 గురించి మాట్లాడినట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8350, అదే ఒప్పో రెనో 13 లో వాడారు చూసారా, అదే ప్రాసెసర్ ని దీనిలో కూడా వాడబోతున్నట్టు తెలుస్తుంది. దీనిలో కూడా అదే 120Hz రిఫ్రెష్ రేట్, మనకు ఫ్లాట్ డిస్ప్లే తోటి అయితే రాబోతుంది. కాకపోతే బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 7100 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 50+8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 32 మెగాపిక్సెల్ దీనిలో యూస్ చేయబోతున్నారు. మరి ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే 25,000 లో బడ్జెట్ లో అయితే ఈ మొబైల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం నుంచి మనం చూసుకున్నట్టయితే OnePlus Nord CE3 అయినా C4 అయినా అదే కదా మనకి 25,000 లోపు దొరుకుతూ ఉంటుంది. ఈసారి ఈ మొబైల్ కూడా అదే ప్రైసింగ్ లో దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ మన సామ్సంగ్ గురించి మాట్లాడినట్టు సామ్సంగ్ Z Fold 7, Z Flip 7 ఈ రెండు మొబైల్స్ అయితే తీసుకొని రాబోతుంది. మరి ఈసారి ఫోల్డ్ లో ప్రత్యేకత ఏంటి అంటే ఈ మొబైల్ అనేది చాలా స్లిమ్ ఉండబోతున్నట్టు అయితే తెలుస్తుంది అన్ఫోల్డ్ చేసిన తర్వాత. ప్లస్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగుండబోతుంది. 215 గ్రాములే ఉంటుందట. సో మరి 215 గ్రాములు ఇస్తున్నారు కరెక్టే. మరి బ్యాటరీ బ్యాకప్ ప్రకారం వీళ్ళు ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేయబోతున్నారు అనేది అయితే చూడాల్సిన విషయం. ఆల్రెడీ మనకు 5000 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మరి దీని బ్యాటరీ బ్యాకప్ అనేది పెంచుతారా, పెంచితే మరి దీనికి సంబంధించిన వెయిట్ అనేది ఎలా మేనేజ్ చేశారు అనేది మనకు లాంచింగ్ రోజు తెలిసిపోతుంది. దీనిలో ఎట్లా ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. 200 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేస్తారు. సో మిగతా అన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకు సేమ్ టు సేమ్ ఉంటాయి, కానీ ఈసారి మొబైల్ అయితే చాలా సన్నగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఫ్లిప్ 7 కూడా వస్తుంది కదా, దీని గురించి మాట్లాడితే ఈసారి మన కవర్ స్క్రీన్ డిస్ప్లే ఏదైతే ఉంటుందో అది పెద్దగా ఉంటుంది. ప్లస్ బ్యాటరీ బ్యాకప్ కూడా 4000 mAh చేస్తా అని చెప్తున్నారు. కాకపోతే ఒక్క రూమర్ ఏంటి అంటే దీనిలో Exynos 2500 ప్రాసెసర్ వాడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి ఇది అప్గ్రేడా డౌన్ గ్రేడా అనేది అయితే మీరు కింద కామెంట్లో రాయండి. ఇదే కాకుండా సామ్సంగ్ M36 అని చెప్పేసి ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. నాకు చూడడానికి అంత ఏం అనిపించలేదు, కానీ దీనిలో మనకు నాచ్ డిస్ప్లేని ఇస్తున్నారు, అంటే సెంటర్ పంచోల్ డిస్ప్లే కాకుండా. ప్లస్ Exynos 1380 అదే ప్రాసెసర్ ఇస్తారు. 6 Hz అప్డేట్స్ ఇస్తారు కావచ్చు. మరి 20,000 లో బడ్జెట్లోనో మరి 15 లో బడ్జెట్లో దీన్ని తీసుకొస్తారో తెలియదు, కానీ మొత్తానికి అయితే సామ్సంగ్ M36 అనే పేరుతోటి ఈ మొబైల్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఇక ఇంకో మొబైల్ అనేది కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది పేరు, అదేంటి అంటే నథింగ్ ఫోన్ 3. దీనిలో మన స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ ని యూస్ చేయబోతున్నారని అయితే తెలుస్తుంది. అయితే ఇంతకుముందు వచ్చిన లీక్స్ ప్రకారం 80,000 పెడతారని చెప్పేసి తెలిసింది. మరి మన స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ ఉన్న మొబైల్ 30,000 దగ్గరనే ఎక్స్పెక్ట్ చేస్తాం. దానికంటే ఎక్కువ పెడితే మనకు మనసు రాదు, ఎందుకంటే అదంత వర్త్ అనిపించదు. 50,000 పెట్టినా కూడా ఎక్కువనే. సో మరి అటువంటిది వీళ్ళు 80,000 అంటున్నారు. మరి ఈసారి బ్యాక్ సైడ్ ఉన్న గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్లిఫ్ మ్యాట్రిక్స్ అని చెప్పి అంటున్నారు. మరి ఈసారి IP రేటింగ్ ఇస్తారా, నెక్స్ట్ మరి బ్యాటరీ బ్యాకప్ ఏమి ఇవ్వబోతున్నారు, ఇవన్నీ అయితే తెలియాల్సి ఉంది. 80,000 అయితే మరీ ఎక్కువ. మరి 50,000 లోపు ఇంకా దానికంటే తక్కువ వస్తే మాత్రం చూడాల్సి ఉంటుంది దీని గురించి. ఇంకొక మొబైల్ ఉంది, దానికోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అదే Vivo X200 FE.
సో మరి చాలా కాంపాక్ట్గా ఉండే మొబైల్ అన్నట్టు వన్‌ప్లస్ వాళ్ళు వన్‌ప్లస్ 13s తీసుకొచ్చారు చూసారా? సో అటువంటిదే. కాకపోతే దాని పోలికలన్నీ దీనికి రాలేదనుకోండి. అదేంటి అంటే IP68, 69 రేటింగ్ దీనికి ఇస్తారట. మరి వన్‌ప్లస్ దానికి లేదు. ఈ కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే 50+50 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ అయితే దీనిలో వాడే అవకాశాలు ఉన్నాయి. మొబైల్ అయితే చిన్నగా ఉండబోతుంది. ప్లస్ బ్యాటరీ బ్యాకప్ కూడా 6500 mAh బ్యాటరీతో పాటు 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సో మరి ఇవన్నీ చూసుకున్నట్టయితే బాగున్నాయి. జనాలు కూడా కాంపాక్ట్ మొబైల్ని ఇష్టపడుతున్నారు. అయితే ప్రైజింగ్ ఏముంటుంది అనేది చూడాలి. ఇలాగో వీళ్ళకి సంబంధించిన ఒక ఫోల్డింగ్ ఫోన్ కూడా తీసుకొని రాబోతున్నారు. మరి ఆ ఫోల్డింగ్ ఫోన్ అనేది సామ్సంగ్ వాళ్ళ ఫోల్డింగ్ ఫోన్కి పోటీని ఇవ్వగలుగుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. దీంతో పాటు లావా గురించి మాట్లాడితే లావా బ్లేజ్ డ్రాగన్ అనే పేరుతోటి వీళ్ళు ఒక మొబైల్ని కూడా తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. లావా అమోలెడ్ 2 అని చెప్పేసి ఇంకొక మొబైల్ గురించి రూమర్స్ వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజం అనేది తెలియదు. జనరల్గా లావా మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే సడన్గా అప్పుడప్పుడు మంచి మొబైల్స్ని తీసుకొస్తూ ఉంటారు. మరి ఈసారి వీళ్ళు ఎటువంటి స్పెసిఫికేషన్స్ తోటి వీళ్ళు ఈ మొబైల్ మార్కెట్లో తీసుకొస్తారో చూడాలి. సో ఫ్రెండ్స్, మరి ఈ అన్ని మొబైల్స్లో మీరు ఏ మొబైల్ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో రాయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.